దావీదు జీవితంలో గొల్యాతు ఎదురైతే దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెళతాను, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే ఆ నోట ఈ నోట ఆ మాట అంతా పాకి సౌలు దగ్గరికి వెళ్ళింది. సౌలు పిలిపిస్తాడు, సౌలు దగ్గర నిలబడితే అందరూ కూడా కిందకి పైకి చూస్తున్నారు. ఎవరిని? దావీదుని. సౌలు కూడా కిందకి పైకి చూశాడు. ఎరా, నీ బాడీ ఎంత ఉంది, నువ్వు ఎంత ఉన్నావు, ఆడెంత ఉన్నాడు తెలుసా అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు. అయ్యా సౌలయ్యా, నేను నా గొర్రెల మందను మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి నా గొర్రెను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ రెండిటి నుండి రక్షించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి సమర్థుడు. అంటే వాడిని ఎదిరించడానికి, వాడిని కొట్టడానికి అంత ధైర్యముగా ఎందుకు నిలబడవలసి వచ్చిందంటే అంతకుముందు దేవుడు చేసిన అద్భుతాలను దావీదు జ్ఞాపకములోనికి తెచ్చుకున్నాడు. నమ్మిన వారు ఒకసారి చేతులెత్తండి. చూసావా, ఇది ఒక సమస్య. కానీ ఇంతకుముందు ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎవరి జీవితంలో. ఆ సమస్యలన్నిటి నుండి విడిపించిన దేవుడు ఈ సమస్య నుండి కూడా. మనం చాలాసార్లు తల్లి ఇంతకుముందు దేవుడు చేసిన కార్యాలు ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ఇంతకుముందు దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాప్తిలోనికి తెచ్చుకోవట్లా. అందుకే ఏదైనా ఒక కొత్త రకమైన సమస్య ఎదురైతే భయపడిపోతున్నాం, దిగులు చెందుతున్నాం, కంగారు పడిపోతున్నాం. ఈ రోజున దేవుడు నీతో అందుకే మాట్లాడుతున్నాడు. నేను ఇంతకు ముందు చేసిన కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకో.